క్రియాయోగంలో ఉన్న రహస్యం ఏంటి? దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు టెక్నికల్‌గా. అంతఃశ్వాస, ప్రాణము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దాన్ని నియంత్రణ చేయడము, కుమ్మకం చేయడం ఇవి చేస్తున్నారు. హావనం చేయుట అంటే ఏంటి? అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీల్చిన తర్వాత, వాయువును బంధించిన తర్వాత, ఈ పంచవాయువులను, ఈ పంచ ప్రాణాలను ఆయా స్థానాలను స్తంభింపజేయాలి. ప్రాణస్థానాలు మనకు 5 ఉన్నాయి కదా, 5 ప్లేస్లో 5 వాయువులు. మనం పీల్చుకునేటువంటి వాయువుని 5 ప్రాణస్థానాల్లో స్తంభింపజేయాలి. ఎక్కడెక్కడే ఉండాలి, మళ్ళీ బయట పంపేది లోపల పీల్చుకునేది ఉండదు. దాన్ని హావనము అంటారు. అంటే ప్రాణములోనే స్తంభింపజేయాలి. ప్రాణమును అపానవాయువును రెండింటిని నిరోధించాలి, వాటి గతిగతులను నిరోధించాలి. అది కోర్ థీమ్ అన్నమాట. ఈ 2 పాయింట్ల క్రియాయోగంలో 90% సారాంశం. మళ్ళీ దాని స్టెప్ ఇంకోటి ఏం పోతాయంటే చెప్పడంలో, క్రియాయోగంలో బయటి గాలి లోపలికి తీసుకోవడం, కొద్దిసేపు బంద్ చేయించి పెట్టడం, మళ్ళీ లోపలి గాలి బయటకు వదిలివేయటువంటి క్రియ ఉండదు. అది మన పతాంజలి యోగ సూత్రంలో ప్రాణాయామంలో ఉంటాయి. ఇది పూరకము, కుంభకము, రేచకము. ఇందులో అది ఉండదు. దీన్ని కేవలం కుంభకం అంటారు. క్రియాయోగంలో మనం చేయాల్సింది కేవలం కుంభకం. పతాంజలి యోగ సూత్రంలో కుంభకం ఉండకూడదు. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది, కుంభకము ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? క్రియాయోగంలో ముఖ్య ఉద్దేశం అంటే కుంభకం ఉండరాదు, కేవలం కుంభకం ఉండాలి అంటే. కుంభకం అంటే ఏంటంటే కొద్దిసేపు శ్వాస పీల్చకుండా ఆపడమే కదా కుంభకం అంటే. ఆ సమయంలో ఆక్సిజన్, ప్రాణవాయువు లోపలికి పోవడం లేదు. ప్రాణవాయువు లోపలికి తక్కువ పోతే నీకు అణువులు, జీవాణువులు, ప్రాణాణువులకి శక్తి తగ్గిపోతుంది. మనం ఎక్కువ ప్రాణాన్ని శరీరంలో నింపాలి. అణువులు డెడ్ కాకూడదు. ప్రతి అణువులో ప్రాణంతో నింపివేయాలి. మనం శ్వాస ఆఫ్ చేస్తే ఆక్సిజన్ మనం లోపలికి పోదు. దానివల్ల మనకి లాంగ్విటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, అణువులు కానీ చనిపోతాయి. అంటే కొద్దిగా సైంటిఫిక్గా కూడా చెప్పాడనమాట క్రియాయోగం.